ఆహ్, మనకిప్పుడు ఇండియాలో అతి తక్కువ ఖర్చుతో తీసిన సినిమా, హీరోలు, హీరోయిన్‌లేమి కాకుండా యానిమేషన్స్‌తో తీసిన సినిమా, కోట్లు సంపాదించిన సినిమా ఏదైతే ఉందో 'మహావతార్ నరసింహ.' ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాల ప్రజల మన్ననను గెలుచుకుంది, మనసు గెలుచుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉంది. విచిత్రం ఏంటంటే, కరాచీ ఏదైతే పాకిస్తాన్‌లోని కరాచీ ప్రాంతంలో ఒకప్పుడు అక్కడ హిందువులే, తర్వాత మతం మార్చబడినటువంటి హిందువులు. మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారక్కడ. కానీ హిందూ మూలాలున్నటువంటి వాళ్ళు ఇప్పటికి గూడా హిందువులని దేవుళ్ళని గురించి పూజించే వాళ్ళు గూడా ఉన్నారట. అక్కడ తాజాగా పాకిస్తాన్ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా అక్కడున్నటు స్వామినారాయణ టెంపుల్‌లో 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ మూవీ అన్నటువంటిది ప్రసారం చేశారు. వేలాది మంది వచ్చి చూడటం సంచలనం సృష్టించింది. అదే సందర్భంలో పాకిస్తాన్‌లో ఉన్నటి హిందువులందరూ కూడా చైతన్యవంతమయ్యారు ఆ సినిమా చూస్తున్నంత సేపు. ఆ తర్వాత ఆ చైతన్యం ఉంటుందా అంటే డౌట్‌ఫుల్.